ఎప్పటి వరకు అండి ప్రార్థన? నీ ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో లేదో నీకు తెలియదు. నీ ప్రార్థన లేక మన ప్రార్థన ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. ఒకరికి చిన్ననాటి నుంచి కావచ్చు, ఒకరికి మధ్య వయసులో కావచ్చు, ఒకరికి యవ్వన కాలంలో కావచ్చు, ఒకరు ఇంకా కొంచెం వయసు ఎదిగా కావచ్చు. కానీ ముగింపు మాత్రం మరణమే అయి ఉండాలి. నీ వయస్సు, నీ ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైనా కావచ్చు, కానీ ఆ ప్రార్థనకు ముగింపు మాత్రం మరణం వరకు అయి ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్న మాట, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. మధ్యలో వదిలేయద్దు ప్రార్థన, సమస్యల్లో విడిచిపెట్టేయద్దు ప్రార్థన, శోధనలో విడిచిపెట్టేయద్దు ప్రార్థన, కోపానికి విడిచిపెట్టేయద్దు ప్రార్థన, అసూయకి విడిచిపెట్టేయద్దు ప్రార్థన. యాకోబు ప్రార్థన మరణం వరకు, మన ప్రార్థన కూడా మరణం వరకు ఉండాలి. మరణకాల సమయమందు కూడా బహుశా తాత అంట పిల్లలు వచ్చారేమో, నాన్న అంట కుమారులు వచ్చారేమో, గబగబా మంచం మీద నుంచి దిగేశాడు. తన దగ్గర ఉన్న చేతి కర్ర మీద ఆనుకొని ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తుంటే దేవుడు బహుశా యాకోబు వైపు కాక యాకోబు చేతి కర్ర వైపు చూశాడేమో, అందరినీ ఆశీర్వదించాడు. వాళ్ళందరినీ పంపేసి అదే చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి యాకోబు చనిపోయాడు. మన జీవితాల్లో యాకోబు చనిపోయినా, ఇశ్రాయేలు చనిపోయినా, ఇశ్రాయేలు ఆశీర్వాదం శాశ్వత కాలం ఉందంటే కారణం అతడు చేసిన ప్రార్థన.